అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 83వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని 83వ శ్లోకం. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటశాణైకనిశితాః. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, జగన్మాత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘిక అని కీర్తించబడ్డది. ఎలాగైనా ఈశ్వరుని జయించాలనుకున్న మన్మధుడు అమ్మవారి గోళ్లకు పదును పెట్టాలనుకున్నారు. దేవతలు జనని పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు వారి కిరీటముల ధాటికి గోళ్లు పదునుగా మన్మధుని బాణపు ములుకులులాగా మారినాయని శంకరులు చమత్కరించారు. అమ్మ జంఘములను మన్మధుని అమ్ముల పొదితో పోల్చారు శంకరులు. ఓ దేవి, శివుని జయించటానికి మన్మధుడికి తన 5 బాణాలు చాలలేదు. అందుచేత వాటిని రెండింతలు అంటే 10గా చేసుకొనదలచి నీ పిక్కలు అంబుల పొదలుగా, కాలి వ్రేళ్లు బాణాలుగా, కాలి వ్రేళ్ల గోళ్లు బాణపు ములుకులుగా చేసుకొని నీకు నమస్కరించటానికి వచ్చిన దేవతల కిరీటములలోని మణుల మీద ఆ బాణపు ములుకులను పదును పెడుతున్నారు. రేపు 84వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.